ఈ రేడియోటాక్టిక్ సర్జరీ అంటున్నాం కదా. సో ఇది ఏంటి సర్జరీ, అదే రకంగా దీనికును మన ట్రెడిషనల్ సర్జరీకల్ తేడాలి? టెక్నాలజీ ఏ విధమైతే ఇంప్రూవ్మెంట్ వచ్చిందో మెడికల్ సైన్స్లో, అలాగే రేడియేషన్ మెషిన్స్ కూడా చాలా ఎవాల్వ్ అయిపోయాయి అనమాట. సో మాకు న్యూరో సర్జరీకి అడ్వాంటేజ్ ఏంటంటే, యాక్చువల్గా ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనే పద్ధతి ఒక న్యూరో సర్జనే కనిపెట్టాడు, లార్స్ లెక్సెల్ అని. వారు ఏం డిసైడ్ చేసినారంటే, ఆల్దో ఇది క్యాన్సర్కి ట్రీట్ చేస్తాం, కానీ క్యాన్సర్కి ట్రీట్ చేసే దాంట్లో వైడ్ మార్జిన్స్ ఇచ్చి ట్రీట్ చేస్తాం, ఎందుకంటే ట్యూమర్ కనిపించే బియాండ్ కూడా ట్యూమర్ సెల్స్ ఉంటాయని. కానీ బెనైన్ ట్యూమర్స్లో ఏంటంటే, ఎంతవరకు ట్యూమర్ కనిపిస్తుందో అక్కడ వరకే మనకి లీజన్ ఉంటుంది, తర్వాత 1 మిల్లీమీటర్ తర్వాత కూడా నార్మల్ బ్రెయిన్ ఉంటుంది. సో ఈ స్టీరియోటాక్సీ అనే ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక ఆర్క్ బేస్డ్ ప్రిన్సిపల్తోని మనము ఈ ఫైరింగ్ చేస్తే అన్నీ ఓన్లీ ఒక దగ్గర మనకి అక్యుములేట్ అవుతాయి రేస్. సో దాంతో ఏమవుతుందంటే, నార్మల్ బ్రెయిన్ టిష్యూకి ఎఫెక్ట్ కాకుండా అన్ని రేస్ పోయి హై డోసు ట్యూమర్ని కిల్ చేస్తాయి అన్నమాట. సో బ్యూటీ ఆఫ్ రేడియో సర్జరీ ఏంటంటే, నార్మల్గా ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ అనే ఒక డయాగ్నోసిస్ కాగానే రిలేటివ్స్ కానీ పేషెంట్ వైఫ్ ఆర్ అటెండర్స్ ఇమీడియట్గా భయభ్రాంతులు చెందుతారు, ఇక పని అయిపోయింది, పేషెంట్ ఇక కష్టమైంది. కానీ అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ డేంజరస్ కావు, ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ బెనైన్ బ్రెయిన్ ట్యూమర్స్ విచ్ ఇఫ్ ట్రీటెడ్ అడిక్వేట్లీ కెన్ గివ్ ఎ నార్మల్ లైఫ్ టు ద ఇండివిజువల్, ఫంక్షనాలిటీ ప్రిజర్వ్ చేసి నియర్ నార్మల్ లైఫ్ లైక్ ఎనీ అదర్ పర్సన్ లైఫ్ లాగా లైఫ్ స్పాన్ ఉంటుందన్నమాట. మ్యాలిగ్నెంట్ సెల్స్ క్యాన్సర్స్ అంటే కొంచెం కష్టము, ఆల్ ద ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఆర్ ఎవాల్వింగ్. అండ్ ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ప్రకారం ఏంటంటే, ఏదైతే సర్జరీకి డిఫికల్టో అంటే స్కల్ బేస్లో ఉన్నాయో, చిన్న మెదడు దగ్గర ఉన్నాయో, లేకపోతే హియరింగ్ నర్వ్ లోపట ఉన్నాయో, ఏదైతే డిఫికల్ట్ టు ట్రీట్ బై సర్జరీ ఉన్నాయో, అవుట్కమ్స్ బ్యాడ్ ఉంటాయో, వాటికి ఇది ఐడియల్ కండిషన్ అనమాట ట్రీట్మెంట్కి. అండ్ ఒకటే ఏంటంటే సైజ్ కన్స్టెంట్స్, లెస్ దెన్ 3 సెంటీమీటర్ సైజ్ ఉంటే వీటిని ఈజీగా నాన్ ఇన్వేజివ్గా ట్రీట్ చేయొచ్చు. బెస్ట్ పార్ట్ అబౌట్ రేడియో సర్జరీ ఏంటంటే, దీనికి కటింగ్ లేదు, ఇన్సిషన్ లేదు, ఒక ఐవీ క్యాన్యులా పెట్టే అవసరం కూడా లేదనమాట. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ హూ హ్యావ్ కమ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ టీచర్స్, లీవ్ తీసుకోకుండా వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.